మే మరికొన్ని వీడియోలు చూడటానికి ముందుగా ఈ వీడియో మీద కూడా మనం మాట్లాడుకోవాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అంటే ఎర్రనాయుడు గారి అబ్బాయి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కదా, ఆయన ఒక మాట అన్నాడు, సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతానికి ఓడరేవులు లేవు ఏం లేవు అని. దానికి కారణం ఎవరండి? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయన్ని అనలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయటం, అదే జగన్ గారు మొదలుపెట్టారు, మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పుకుంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఆ పరిస్థితి ఈ రాజకీయ నాయకులు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు ధర్మం, పద్ధతి? ఏమండి గోపి గారు చెప్పండి, మూలపేట క్రెడిట్ ఎవరిది? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ పోర్టులు రాష్ట్రంలో పోర్టులు నిర్మాణం ప్రారంభించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అండి, అందులో అనుమానం లేదు. అది చరిత్ర. ఎవరు వచ్చి ఇదంతా చంద్రబాబు గారిదే లేకపోతే ఇంకోళ్ళదని ప్రచారం చేసుకున్నా కూడా చెల్లదు. ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లోనే పెద్ద ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల్లోనే వాటికి శంకుస్థాపనలు జరిగాయి. 4 పోర్టులు రాష్ట్రంలో వచ్చాయి. మొదలు పెట్టారు అప్పట్లోనే జగన్ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ పోర్టులు విషయం వీళ్ళు ఇప్పుడు ఎంత చెప్పుకున్నా, చంద్రబాబు గారు తెచ్చారు అని చెప్పుకున్నా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. అది అంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలంగా అసలు ఇంతవరకు ఎక్కడ రాలేదంటే దానికి కారణం మరి ఆయనే అవుతాడు కదా, చంద్రబాబు గారే కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నది. రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉందండి. చాలా పోర్టులు, చాలా ఇవి రావాల్సిన పరిస్థితి ఉంటే కూడా గతంలో కాంగ్రెస్ కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం కానీ ఈ పోర్టుల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అసలు దాని గురించి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని 4 ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు నిర్మాణం ప్రారంభిస్తే ఇప్పుడు అవి పూర్తయ్యే దశలో వచ్చి చంద్రబాబు గారి క్రెడిట్ అనుకుంటే కుదరదు. జనానికి తెలుసు అక్కడ పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేది. మూలపాడులో ఉండేటువంటి ప్రజలకు తెలుసు ఇది ప్రారంభమైంది. రాష్ట్రం అందరికి తెలియదనే ఫీలింగ్ లో ఉంటారు కదా రామ్మోహన్ గారు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు రాజకీయ నాయకులు అలా ఉండొచ్చు. ప్రతిదాన్ని తమ అకౌంట్ లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలకైతే తెలుసు కదా ఎవరి అకౌంట్ లో పడాలి, ఇది ఎవరు చేసిన పని అనేది. కాబట్టి వీళ్ళు ఎంత చెప్పుకున్నా నిజంగానే రామ్మోహన్ రావు అనేవాడు ఒక బడ్డింగ్ పొలిటీషియన్, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు. ప్రజల్లో కూడా అతనికి మంచి ఆదరణ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఇలా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు మరి ఎలా ఆలోచిస్తారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళన్నా కొంచెం రాజకీయాలని జాగ్రత్తగా రాజకీయం లాగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.